చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యపై మీమ్స్ చేసి బహిరంగ సభలో ప్రదర్శించినట్టుగా ఎమ్మెల్యే అనుచరుడు దుబాయ్ కరీముల్లాపై ఆరోపణలు ఉన్నాయి. 2 రోజుల క్రితం కరీముల్లాపై సౌమ్య పిఎస్లో ఫిర్యాదు చేశారు. అయితే కేసు నమోదు చేయకపోవడంపై మాజీ ఎమ్మెల్యే కేడర్ ఆందోళనకు సిద్ధమైంది. ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చెప్పుకోనేయండి, మా మీద రిప్రజెంట్ చేసుకోనేయండి. కానీ ఒక స్క్రీన్ మీద నా మీద ఒక అసభ్యకరమైన మీమ్ ప్లే చేస్తూ నాకు పిచ్చి, నాకు తేడా అని అవమానించే విధంగా, నా క్యారెక్టర్ని అవమానించే విధంగా హ్యూమిలియేట్ చేస్తూ దుబాయ్ కరీముల్లా అనే వ్యక్తి, ఇతను ఎమ్మెల్యేకి ఎమ్మెల్సీకి ముఖ్య అనుచరుడు, పబ్లిక్ గా స్క్రీన్ మీద వేసి ఒక పబ్లిక్ మీటింగ్ లో అవమాని 13వ తారీఖు నేను కంప్లైంట్ ఇచ్చాం. నేను ఒక మాజీ శాసనసభ్యురాలని, ఒక దళిత కుటుంబానికి చెందిన మాజీ శాసనసభ్యురాలని, ఒక మహిళను అని చెప్పి ఇతని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి మేము కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదండి. ఈరోజు మేమందరం కూడా వచ్చి మళ్ళీ అడుగుతున్న డిఎస్పీ గారిని, మాకు న్యాయం జరగలేదు, ఇంతవరకు ఎందుకు ఎఫ్ఐఆర్ చేయలేదంటే లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెడితేనే సెక్షన్ 3 పెట్టి ఈ ప్రభుత్వంలో పబ్లిక్ గా ఒక మహిళకి, దళిత శాసనసభ్యురాలకి అవమానం జరిగితే ఒక మైనార్టీకి చెందిన వ్యక్తి, మైనార్టీలు అంటే మహిళలకు అత్యంత విలువ ఇచ్చే మతం అండి, అటువంటి మతంలో ఉండి ఈ దుబాయ్ కరీముల్లా అనే వ్యక్తి పబ్లిక్ గా ఒక మహిళను అవమానపరిచాడు, తేడా పిచ్చి అని. ఇదే విషయాన్ని నేను కొనసాగిస్తూ వాడి కుటుంబ సభ్యుల మీద కౌంటర్ ఇస్తే ఎటువైపు వెళ్తుందండి ఆ సంస్కృతి? మేము చేయలేమా? మాకు టెక్నాలజీ తెలియదా? మాకు మేమ్స్ క్రియేట్ చేయడం తెలియదా? మైనార్టీలో ఒక అతను జన్మించినందుకు నిజంగా సిగ్గుచేటండి. ఒక్కటి మేము ఇచ్చి లీగల్ ఒపీనియన్ పంపించారని వీళ్ళే సీఐలు. ఇదిగో ఆయన ఇసుకప్పుడైతే మా మీద బోండాలాగా విరుచుకుపడ్డాడు. మమ్మల్ని తనటం ఒకటే తక్కువ.